దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా? దీనిపై దక్షిణాది నేతలు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదిలో సీట్లు తగ్గిపోతాయా? విభజన చేస్తే ఏ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు ఉండబోతున్నాయి? దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంపై ఏ విధంగా ఆందోళనకు దిగబోతున్నాయి? దక్షిణాదిలో కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన. జనాభా ప్రాతిపదికన సీట్లు విభజిస్తే దక్షిణాదిలో సీట్లు తగ్గింపు. మరింత పెరగనున్న ఉత్తరాది ప్రాబల్యం. వేగంగా అభివృద్ధి చెందుతున్న దక్షిణాది. దక్షిణాది ప్రజల్లో చైతన్యం ఎక్కువ. జనాభా నియంత్రణను పట్టించుకోని ఉత్తరాది. నియోజకవర్గాల పునర్విభజన. ఇప్పుడు ఈ అంశం దక్షిణాదిలో కీలకమైన అంశంగా మారిపోయింది. జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదిలో సీట్లు తగ్గిపోయి ఉత్తరాది ప్రాబల్యం మరింతగా పెరుగుతుంది. అదే జరిగితే ఇక దక్షిణాది సొమ్మును ఉత్తరాదికి దోచిపెట్టడం, దేశాన్ని నడిపించే కీలక పదవులన్నీ ఉత్తరాదికే సొంతమవుతాయి తప్ప దక్షిణాదికి ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. అది వివక్షగా మారుతుంది. ఆ వివక్ష విభజన వాదానికి కూడా కారణమవుతుంది. అందుకే డీలిమిటేషన్ అనేది ఇప్పుడు అత్యంత సున్నితమైన అంశంగా మారింది. కారణం ఏదైనా దేశంలో దక్షిణాది వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణ అన్ని రాష్ట్రాలు మెరుగైన ఆర్థిక స్థితిలో ఉన్నాయి. అక్కడ ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకుంటున్నారు. వారిలో చైతన్యం కూడా ఎక్కువే. అందుకే గతంలో జనాభా నియంత్రణ అంటే గట్టిగా అమలు చేశారు. కానీ ఉత్తరాదిలో అలా కాదు. వారికి అవగాహన తక్కువ. జనాభా నియంత్రణను పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా ఆ రాష్ట్రాల్లో జనాభా పెరిగింది. ఆ నిష్పత్తిలో దక్షిణాదిలో పెరగలేదు. దానికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, కానీ శిక్షించకూడదు. నియోజకవర్గాల పునర్విభజనకు కూడా జనాభా ప్రాతిపదికన అవుతుందన్న భయం వ్యక్తమవుతోంది. అదే జరిగితే దక్షిణాదిలో సీట్లు పెరగకపోయినా తగ్గినట్లే. ఇక ఉత్తరాదికి ఎంత నిష్పత్తిలో పెరుగుతాయో అదే స్థాయిలో దక్షిణాదిలో పెరగాలి. జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే అది సాధ్యం కాదు. సీట్లు తగ్గవని కొంతమంది అంటున్నారు. కానీ పెరగకపోవడం కూడా తగ్గడమే. ఒక్క యూపీకే 120 లోక్సభ సీట్లు ఉంటే మొత్తం దక్షిణాదికి కలిపి అంతా లేకపోతే అది వివక్ష చూపించడం కాక మరేమంటారు? అయితే కేంద్రం ఇప్పటి వరకు జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ అని చెప్పలేదు. విధి విధానాలు ప్రకటిస్తే ఆ అనుమానాలు తీరుతాయి. రాష్ట్రం నుంచి రూపాయి కేంద్రానికి వెళుతుందో అన్ని పథకాల ద్వారా ₹1 మాత్రమే తిరిగి వస్తుందని తెలంగాణ వాదిస్తోంది. కర్ణాటక, కేరళ, తమిళనాడులకు అది కూడా రాదు. అయితే తాము ఇచ్చింది మొత్తం వెనక్కి రావాలని ఆశించలేరు. కానీ కేటాయింపు అనేది కాస్త పారదర్శకంగా ఉండాలి. వివక్ష చూపినట్లుగా ఉండకూడదు. కేంద్రం ఆ దిశగాను సంస్కరణలు చేపట్టాల్సి ఉంది. స్టాలిన్ నేతృత్వంలో జరగబోయే సమావేశం కేవలం ఆయన ఎన్నికల్లో మరోసారి గెలవడానికి చేస్తున్న ప్రయత్నమే. కానీ కేంద్రం దక్షిణాది విషయంలో మరింత కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం తప్పకుండా ఉంది.